పాండిచ్చేరి ట్రిప్ డే 2 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అండి. ఇక్కడ మేము బీచ్‌కి వెళ్ళాం కదా! సో, నెక్స్ట్ డే ఏంటి అంటే, ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు మనం సన్‌రైజ్ చూడకుండా అస్సలు రాకూడదండి. ఓకే. అందుకని మేము ఎర్లీ మార్నింగ్ 5కే నిద్రలేచాము. జస్ట్ బ్రష్ చేసుకొని, అలా ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. మాకు విల్లా నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే మీకు ఇలా శాండ్ బీచ్ అయితే ఉంది. సో, సన్‌రైజ్ అంటే జనరల్‌గా ఇక్కడికి వెళ్ళి అందరూ చూస్తారు అని తెలిసింది. సో, మేమైతే జస్ట్ ఒక 5 మినిట్స్‌లోనే రీచ్ అయిపోయామన్నమాట. మేము రీచ్ అయిన తర్వాత జస్ట్ అలా ఆ క్లౌడ్స్‌లోకి అలా చూస్తూ ఉంటే ఒక 5 మినిట్స్‌లో సన్‌రైజ్ అయిందండి. మనకు ఇక్కడ మనకు కలర్స్ అసలు ఎంత బాగున్నాయో ఆ మబ్బుల్లో ఆ కలర్స్ చూస్తుంటే చాలా బాగుంది. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట. ఇలాంటివి ఏంటంటే మనకు వీడియోస్ కన్నా కూడా మనం రియల్గా చూస్తే చాలా బాగుంటుంది. ఆ వాటరు ప్లస్ ఆ సన్‌రైజ్ 2 మిక్స్ అయినప్పుడు వచ్చే కలర్స్ చాలా బాగుంటాయి. మైండ్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. అందులో ఎర్లీ మార్నింగ్ కదా! మైండు చాలా రిలాక్సింగ్‌గా ఉంది. అంతేకాకుండా క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది అనమాట. సేమ్ మాతో పాటు పిల్లలు కూడా ఎర్లీ మార్నింగ్‌నే పాపం నిద్ర లేచి జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి అలా వచ్చేసాము. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే సన్‌రైజ్ కదా! అలా చూస్తూ ఉంటే క్లైమేట్‌ని, సన్‌రైజ్‌ని అక్కడ అంత ప్రశాంతంగా మా మైండ్‌లోకైతే ఇంకేం గుర్తు రాలేదండి. అక్కడ ఉన్నంత సేపు కూడా అలా ఆ అలలు వచ్చి మా కాళ్ళని అలా టచ్ చేస్తూ ఉంటే, అలా వాక్ చేస్తూ ఉంటే మార్నింగ్ టైము అంత బావుంది. సో, పిల్లలు కూడా ఏంటి అంటే కాసేపు అలా వాటర్‌లోకి వెళ్ళడం, రావడం అలా చేస్తూ బాగా ఆడుకున్నారు. సో, సింగిల్‌గా వెళ్ళడం, ఒక ఫ్యామిలీతో వెళ్ళడం కన్నా ఇలా ఒక 3, 4 ఫ్యామిలీస్‌తో కలిసి ఇలా వెళ్తూ ఉంటే ఇంకా చాలా బావుంటుంది అని చెప్పి అనిపించిందనమాట. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా! బాగా ఎంజాయ్ చేస్తారు మనతో పాటు వాళ్ళు కూడా. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మేము బ్రేక్‌ఫాస్ట్ కోసం చూసాము. సో, చెన్నై కదా! సో, జనరల్‌గా ఇడ్లీ విత్ సాంబార్ ట్రై చేయాలి అని అనిపించింది. అందరం కూడా ఇడ్లీ తలా ఒక ప్లేట్ తీసేసుకొని, సాంబార్ అలాగే చట్నీ కాంబినేషన్‌లో తినేసి, ఇంకా డైరెక్ట్‌గా విల్లాలోనే పైన మాకు స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు అని చెప్పాను కదా! సో, పాండిచ్చేరికి వచ్చినప్పటి నుంచి కూడా పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లో దిగాలి, దిగాలి అని తెగ గోల చేశారండి. మేము దగ్గర లేకుండా పిల్లల్ని దింపకూడదు అన్న ఉద్దేశంతో, ఇప్పుడైతే మేము కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో దిగొచ్చు అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్‌లో దిగేసాము. ఇక్కడ ఒక 2 అవర్స్ టైం అయితే స్పెండ్ చేశామన్నమాట. ఇక్కడ కూడా ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్ అనేది పైన ఉంటుంది. టెర్రస్ పైన ఉంటుంది కాబట్టి సేమ్ సన్ మార్నింగ్ టైంలో మనకు అరౌండ్ ఇక్కడ మేము 8:30 ఆ టైంలో ఉన్నాం కదా! సో, ఎండ వచ్చి పైన పడుతూ ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్‌లో మేము బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడైతే నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి 1 అవర్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. బట్ ఆ టైం మాకు దొరకలేదు. సో, వెంటనే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఎక్కడికి అనంటే మ్యాంగ్రూవ్‌లో బోటింగ్ అండి. మాకిక్కడ స్కూటీస్ అనేటివి రెంట్‌కి తీసుకున్నాము. పర్ డేకి 400 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అందువల్లనే మేము ఇలా వెంటనే అన్నీ కూడా కవర్ చేయగలిగాము. మ్యాంగ్రూవ్‌లో బోటింగ్‌కి వచ్చేటప్పటికి అరౌండ్ 1:00 అలా అయిపోయింది. అందరము ఒక 10 మినిట్స్ వెయిట్ చేసాము టికెట్స్ తీసుకొని. ఇక్కడ జాకెట్స్ ఇస్తారనమాట. ఈ జాకెట్స్ కూడా తీసుకొని అవన్నీ వేసుకున్నాము. ఇక్కడ అరౌండ్ మేము 30 మెంబర్స్ వరకు ఉన్నాం కదా! ఆఫీస్ ట్రిప్ కాబట్టి 3 బోట్స్‌లో ఎక్కామండి. వెళ్ళడం కూడా కలిసే వెళ్ళాము. బట్ బాగా ఎండకి స్టార్ట్ అయ్యాం కదా! ఎండ ఉన్నా కూడా మేమేమి ఆగలేదండి. సో, స్టార్ట్ అయిపోయాము. బోట్ అలా స్టార్ట్ అవ్వగానే వాటర్ నుంచి వచ్చే చల్లటి గాలి వస్తూ ఉంటే ఆహా! ఓహో! ఎంత బావుందో చల్లగా. మధ్యలో కనిపిస్తున్నాయి కదా! అవన్నీ కూడా చెట్లండి, మ్యాంగ్రూవ్స్. ఆ చెట్ల వెంబడి మనకు బోట్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మనకు ఆ చెట్ల లోపల ఎళ్తుందండి బోటు. అప్పుడండి అస్సలు మజా అయితే అసలు ఎంత బావుందో. అలా అటు ఇటు మొత్తం కూడా చెట్లతో కమ్మేసి ఉంటుంది. ఆ చెట్ల లోపలంతా మనకు బోట్ అయితే
అలా వెళ్తూ ఉంటుంది. ఎన్ని ఫొటోస్ దిగామో అండి, డిఫరెంట్ డిఫరెంట్ స్టిల్స్‌గా. ఫొటోస్ దిగాలి అన్నా కూడా బోట్‌లో అంత బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి, వాళ్ళ పర్మిషన్ తీసుకొనే మేమైతే ముందుకెళ్ళి ఫొటోస్ అవి దిగామనమాట. ఇలా స్టార్ట్ అయిన వెంటనే మధ్యలో ఒక చిన్న ప్లేస్ దగ్గర ఆపుతామని మాకు ముందే చెప్పారు. అదేంటంటే జస్ట్ ఫర్ స్నాక్స్ లైక్ జ్యూస్ ఐటెమ్స్ అలా ఉంటాయి కదా! సో, మేము ఇంకేమన్నా ఉంటాయి అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసాము. బట్ అక్కడికెళ్ళి చూస్తే ఏం లేదు. జస్ట్ ఒక పాడుపడిపోయిన బంగ్లా టైప్‌లో ఉండింది. జ్యూస్ తాగేసి వెంటనే వచ్చి బోట్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు ఏంటి అంటే డైరెక్ట్‌గా ఈ ప్లేస్ నుంచి మనకు బే ఆఫ్ బెంగాల్ బోర్డర్‌కైతే తీసుకెళ్తారు. సో, అక్కడ ఏంటి అంటే ఇటు సైడ్ అంతా మనకు వాటర్ అనేది గ్రీన్ కలర్. ఇది ఒక చిన్న కాలువ టైప్‌లో ఉంటుంది. అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్ ఏంటి అంటే అసలు వాటర్ బ్లూ కలర్‌లో కనిపిస్తుందనమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! అవి పెద్ద షిప్స్. అక్కడ డేంజర్ అని ఉంటుంది కాబట్టి జస్ట్ అక్కడి నుంచి ఇంకా బ్యాక్ వచ్చేసి ఎగ్జిట్ అయిపోయామన్నమాట. ఎగ్జిట్ అయిపోయి ఇంకా డైరెక్ట్‌గా అక్కడి నుంచి పారడైస్ బీచ్. పారడైస్ బీచ్ ఏంటంటే పాండిచ్చేరికి అలాగా చిదంబరంకి ఈ రెండింటికి వెళ్ళే మధ్యలోగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ అయితే ఆ నీట్‌నెస్‌కి ఫిదా అయిపోయానండి నేను. ఇక్కడ అంతేకాకుండా వాటర్ గేమ్స్ ఉంటాయి. మనకు లైక్ థాయిలాండ్, బ్యాంకాక్, గోవా బీచెస్ ఎలా ఉంటాయో ఆ ఫీల్ ఉంటుందండి ఇక్కడైతే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. అంత నీట్‌గా ఉంది. పెద్దగా క్రౌడ్ కూడా లేరు. ప్రశాంతంగా ఉందన్నమాట. సో, ఇక్కడ అసలైన మజా అండి. వాటర్‌లో అలా ఆడుకుంటుంటే ఎంత బావుందో అసలు. మా పిల్లలు కూడా బాగా ఇసుకతో ఇల్లు కట్టుకోవడము అలా బాగా ఎంజాయ్ చేశారు. అరౌండ్ ఇక్కడ ఒక 2½ అవర్ వరకు స్పెండ్ చేశామండి. అంతేకాకుండా ఇక్కడ పారాచూట్స్ కూడా ఉంటాయి. 3000 అలా ఛార్జ్ చేశారనమాట. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కారు. ఇంకా అక్కడి నుంచి మేము డైరెక్ట్‌గా ఇంకా విల్లాకైతే వెళ్ళిపోయాము. సో, విల్లాకి వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టింది. అరౌండ్ 45 మినిట్స్ పట్టిందండి స్కూటీలోనే. ఎందుకంటే మా రూమ్ ఒక సైడ్ ఉంటే విల్లా అనేది ఇంకొక సైడ్ ఉంది కాబట్టి సో ఎక్కువ టైము ఇక్కడే అయిపోయింది అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మేము మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయేటప్పటికి మాకు నైట్ 7:30 అయింది. ఇక అప్పటి నుంచి మేము ఎలాగో డిన్నర్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి సో మళ్ళీ బయటికి వెళ్దాము. యాక్చువల్గా ఫ్రెంచ్ స్ట్రీట్ ఉంటుందండి, అది కూడా చాలా బాగుంటుంది కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. టైం అనేది చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు జస్ట్ నైట్ టైంలో ఫ్రెంచ్ స్ట్రీట్ని అలా అలా చూసేసి అలాగే రాక్ బీచ్ దగ్గరే ఉంటుంది. రాక్ బీచ్ దగ్గర అరౌండ్ 10 o'clock వరకు అయితే ఉన్నామండి. అదండి డే 2. సో నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ ప్యాకప్ చేసుకొని మేము స్కూటీస్ రిటర్న్ ఇచ్చేసి సో వచ్చి ట్రైన్కి ఎక్కేటప్పటికి సో మా టైం అయింది. ఇది మా పాండి ట్రిప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.